హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆనంద్ బ్లాగ్స్ 2664. ఈరోజు వ్లాగ్ అయితే మేము కొండపోచమ్మ రిజర్వాయర్ విజిట్ అయ్యాము. ఆఫ్టర్నూన్ ఫుడ్ అక్కడే ప్రిపేర్ చేసుకోవాలని కావాల్సినవి అయితే తీసుకెళ్తున్నాము. ఇప్పుడే అయితే స్టార్ట్ అయిపోయాము. పదండి, మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. కొండపోచమ్మ రిజర్వాయర్ మా ఇంటి నుంచి 51 కిలోమీటర్స్ వచ్చిందండి మాకు. ఇది వచ్చేసి షామీర్పేట్ లేక్. ఇక్కడ వాటర్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. రిజర్వాయర్కి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ పచ్చని పొలాలు, చెట్లు, ప్రశాంతమైన గాలి, నేచర్ అయితే చాలా బాగుందండి. మేము చాలా ఎంజాయ్ చేసాము. ఫైనల్గా రీచ్ అయిపోయాము. కార్ పార్కింగ్ చేసేసి వెళ్ళాలి. డ్యామ్ మెయిన్ దారి అయితే క్లోజ్ ఉంది. ఇక్కడ గట్టులాగుంది. ఆ గట్టు ఎక్కి వాటర్ దగ్గరికి వెళ్ళాలి. గట్టు ఎక్కాక ఇక్కడ స్లోప్ లాగుంది. స్లోప్ మెల్లిగా దిగుతూ వాటర్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు చూడండి, ఎవరి ఫోన్స్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడంలో నేచర్ ఎంజాయ్ చేస్తున్నారు. అలా కాసేపు వాటర్లో ఆడుకొని బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ స్లోప్ ఎక్కి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే నడుస్తూ వెళ్ళాలి. బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి వెహికల్స్ అయితే అలౌ లేదు. రోడ్ అయితే ఉంది, ఇక్కడ నడుస్తూ వెళ్ళాలి. కాసేపు మేము ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొని అలా నడుస్తూ వెళ్ళాం బ్రిడ్జ్ దగ్గరికి. ఇక్కడ కార్ పార్కింగ్ చేసాం కదా. నేచర్ చూడండి, నేచర్ కూడా చాలా బాగుంది. బ్రిడ్జ్ దగ్గరికి నడుస్తూ వెళ్తున్నాము. కొంచెం దూరంలో ఉంది బ్రిడ్జ్, అక్కడికైతే నడుస్తూ వెళ్తున్నాము. ఇక్కడి నుంచి వ్యూ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇదైతే బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు మనము. ఇది బ్రిడ్జ్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ గేట్. ఇంకా ఫినిష్ అవ్వలేదు వర్క్ అయితే. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లోపలికి. ఇదేనండి బ్రిడ్జ్. ఇక్కడ నుంచి చూడండి, ఇంకా బాగా కనిపిస్తుంది వ్యూ అనేది. వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ.
బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. హేమంత్ అన్న అండ్ మణి అన్న వీళ్ళిద్దరూ మా హస్బెండ్కి బెస్ట్ ఫ్రెండ్స్. మేమందరం ఫ్యామిలీ లాగా కలిసి ఉంటాం. ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వ్యూ గురించి. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. మా హస్బెండ్ క్రియేటివిటీతో ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాడు, చూడండి. చూశారు కదా వ్యూ ఎలా ఉందో. మళ్ళీ మేము రిటర్న్ బ్రిడ్జ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము. కార్ ఎక్కడైతే పార్కింగ్ చేసామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఎగ్జిట్ అయితే అయిపోయాము. ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాము. రైస్ అండ్ చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంటి దగ్గర నుంచే కావాల్సినవన్నీ తీసుకొచ్చామండి. లంచ్ అయిపోయాక రిటర్న్ అయితే అవుతున్నామండి. మేము రిటర్న్ అవుతుంటే ఇక్కడ పారాగ్లైడింగ్ అయితే జరుగుతుందండి. కానీ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ అనేది ఉండాలంట. సో వెళ్ళడం కుదరలేదు. ఎంట్రన్స్ టికెట్ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు, బట్ మాకైతే కుదరలేదు. మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాము. మనం రిటర్న్ అయ్యే దారిలో పారాగ్లైడింగ్ అయితే జరుగుతుంది కదా, వీళ్ళందరూ రైడర్స్ అక్కడికే వెళ్తున్నారు. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.